నాకు బయాస్ ఉంటదేమో, నాకు చాలా ఇష్టమైన మనిషిని డైరెక్ట్ చేయబోతున్నా కదా, బయాస్ ఉంటదన్న ఒక చిన్న భయం నాకు షూటింగ్ బిగినింగ్ లో కూడా ఉండింది. సో ఐ టోల్డ్ మై కో డైరెక్టర్ ఆల్సో దట్ డోంట్ పుట్ ఎనీ కాంప్లికేటెడ్ సీన్స్, చాలా హెవీలీ ఎమోషన్స్ ఉన్న సీన్స్ ని ముందు 4 రోజుల్లో పెట్టకండి. కొద్దిగా నాని సార్ పాసివ్ గా ఉన్న సీన్స్ ని పెట్టండి, వేరే క్యారెక్టర్లు ఎక్కువ మాట్లాడే సీన్స్ ని పెట్టండి, అలాంటివి అడిగా. అడిగితే యాజ్ ఐ థాట్ దట్ సేమ్ థింగ్ హ్యాపెండ్. సో దేర్ వాజ్ వన్ హ్యూజ్ కాన్వర్సేషన్ బిట్వీన్ మీ అండ్ నాని బ్రో, వేర్ హీ బ్రోక్ ద ఐస్ కంప్లీట్లీ, shattered it. And he said, you know, direct change నేను నటిస్తానని చెప్పాడు అంతే. You have 100% right to tell me that I'm doing bad also, I don't care, but I want the best to this guy. Then we went in, then the energy was different. Yeah. కానీ బట్ ఈ ఫ్రాంచైజీలో ఉన్న పెద్ద ఛాలెంజ్ రిస్క్ రాదర్. ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా పెరుగుతుంటే, సక్సెస్ అలా పెరుగుతుంటే ది నెక్స్ట్ ప్రాజెక్ట్ బికమ్స్ ఎ మౌంటైనస్ వెయిట్. Yes, that I had for third part also, that I know I will have for fourth part also, but that is a pressure and that is a responsibility. That is where you have to play. Yeah, అందుకే కదా ఇప్పుడు 1% దాన్ని హ్యాండిల్ చేయడంలో కూడా ఉన్న ఒక విజన్ అదే, దట్ ఐ నో హౌ 3 was envisioned and pitched and executed. So ఇప్పుడు 4 ని ఏ లెవెల్లో ఎన్విజన్ చేయాలి, ఏ విజన్ లో ఎగ్జిక్యూట్ చేస్తే అది ఏ లెవెల్లో పిచ్ అవుతుంది అన్నది ఒక చిన్న గ్రాఫ్ మైండ్ లో పెట్టుకొని తీయాలి. ఇప్పుడు దట్స్ a challenge for sure. అంటే నేను నాని బ్రో మాట్లాడుకుంది కూడా ఏంటంటే, ఫోర్త్ కేస్ హ్యాస్ టు బి మోర్ రివెటింగ్ దెన్ ది థర్డ్. నాట్ నెసెసరీలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ని ప్లేస్లకి వెళ్ళి షూట్ చేసామా, ఇలాంటి కథ అయి ఉండొచ్చు, అలాంటి స్కేల్ ఉన్న కథ అయి ఉండొచ్చు, ఆర్ ఇట్ కుడ్ ఈవెన్ బి అ రూరల్ డ్రామా, డజంట్ మ్యాటర్, బట్ ఇట్ హ్యాస్ టు బి ఎమోషనలీ మచ్ మోర్ రివెటింగ్ దెన్ థర్డ్ కేస్. దట్ ఈస్ ద గ్రాఫ్ వీ వాంట్ టు, అంతే కదా, we want to maintain. అంతే కదా, దీనికన్నా అది ఎక్కువ ఉండాలి. Edge of the, what is the selling point is the edge of the seat of all the narratives and the cinematic high that we are giving from third part onwards. We started off on that also, that we want to give a theatrical experience to you, right? So ఇప్పుడు ఆ రెండు విషయాల్లోనూ four has to be much higher than 3 is what I'm envisioning at this point. So rural కి వెళ్తారా? No, I'm saying as an example. As an example, it can be. It can be complete contrast of what 3 is also, but I'm saying emotional stakes and the edge of the seat nature and the theatrical experience has to be better than 3 is what. Better than 3. లాస్ట్ లో మీరు cameo క్రియేట్ చేసి వదిలేరు కదా, fourth case who could be the protagonist for you in the next 4? No, definitely మేము ఫోర్త్ కేస్ లో చూపించిన, ఇప్పుడు లాస్ట్ లో చూపించిన కేమియోనే ప్రొటాగనిస్ట్ ఉండాలి, అంతే కదా మరి. దట్ ఈస్ యువర్ ఫార్ములా, దట్ ఈస్ ద థింగ్ దట్ వి సే. నౌ ద ఛాలెంజ్ వుడ్ బి, ఇప్పుడు నాకు ఐడియా లెవెల్లో నాకు క్రైమ్ ఏంటో తెలుసు, ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో తెలుసు. నౌ మై ఛాలెంజ్ ఇస్ టు టేక్ అ స్క్రిప్ట్ టు ద సేమ్ పర్సన్ అండ్ bring him on board like how I did it with Nani. That is a challenge we'll have for every film. Of course, you cannot announce it beforehand. Correct. Script ayin దగ్గరికి వెళ్ళాలి, అతను బాగుందనాలి. No, the aim is to bring him. Definitely he is the protagonist of the fourth case. So ఇప్పుడు ఒక ఐడియా లెవెల్లో అండ్ ఆల్సో ఆయన క్యారెక్టరైజేషన్ లెవెల్లో మేము లాక్ చేసుకున్న ఒక స్క్రిప్ట్ డీటెయిల్ ని ఫుల్ ఫ్లెజ్డ్ డైలాగ్ వర్షన్ తో పాటు లాక్ చేయాలి ఇప్పుడు వెళ్ళి. అది దట్స్ ఎ ఛాలెంజ్ దట్ ఐ హావ్. yes, I understand. Real challenge, it's real. ఇప్పుడు బిఫోర్ యు గో టు ఫోర్త్, మధ్యలో ఎవరో ఒక హీరో నీతో చేద్దాం అనుకున్నాడు అనుకో, ఫోర్త్ కేస్ లోనా కాదు, వేరే అవుట్ ఆఫ్ హిట్ వర్స్. yes, okay, yeah, will you go? దట్ ఈస్ ఐడియా సార్. ఇమీడియట్లీ మై ఫోర్త్ కేస్ నేను చేయట్లా, ఇమీడియట్లీ మధ్యలో ఒక రామ్ కామ్ చేద్దాం అనుకుంటున్నా. అదే రామ్ కామ్ అని చెప్పి ఐఎమ్ ఓపెన్ టు, ఆ కథకి ఏ హీరో కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు డోర్ తడతాయండి. ఇప్పుడు డోర్ తట్టిదే ఉందిలే, నీ డోరే తట్టుతారు అందరూ. ఎందుకంటే బికాజ్ సెలబ్రేటెడ్ డైరెక్టర్స్ టుడే ఆర్ ది గాడ్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ, ఐఎమ్ టెల్లింగ్ యూ ఆనెస్ట్లీ. ఎందుకంటే అందరు హీరోలకి హిట్టే కావాలి. హిట్ పక్కన పెట్టి ముందు అసలు ఆ కమిట్మెంట్ టువర్డ్స్ మేకింగ్ ఎ స్క్రిప్ట్ అండ్ డెడికేషన్, ఆ లవ్ ఫర్ దట్ స్క్రిప్ట్. అదే సార్, అదైతే ఆ విషయాలు అయితే క్లియర్ గా ఉన్నా సార్. లైక్ ఇంకా ఎంత పెద్ద సినిమా తీస్తాను, ఇంకా ఎన్ని సినిమాలు చేస్తా, ఎన్ని హిట్లు ఇస్తానో తెలియదు కానీ, బట్ వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, ఐ విల్ గివ్ మై 100% టు సినిమా. దట్ ఈస్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ హిట్ 3 ఇస్ రిలెంట్లెస్లీ వర్క్ టు క్రియేట్ ఎక్సలెన్స్ అండ్ యూ విల్ ఫైండ్ గుడ్ పీపుల్ టు వర్క్ విత్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఎవరు మైండ్ లో లేరు, రూమ్ ఎవరు లేరు. నాకు ఇన్ఫాక్ట్ నాకు నిజంగా కనుక నాకు ఈ రామ్ కామ్ ని కంప్లీట్లీ కొత్త వాళ్ళతో చేస్తే బాగుంటుంది అనిపిస్తే నేను కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా. I'm just saying. అవును, లౌడ్ గా మాట్లాడుకుంటే అంటే ఇఫ్ ఐ హావ్ టు సే, రాసిన తర్వాత నేను చెప్పే ద స్పెక్ట్రమ్ దట్ ఐఎమ్ లుకింగ్ అట్ అని అడుగుతుంటే
after I end up writing the script, if I genuinely feel that maybe all fresh faces will be good and I'm ready to do that also. But I want to stay true to what I have written. First of all, you have to complete that work. Correct. And paper work. Stick true to what that script demands. What it needs. Does it need a specific kind of an actor? I will go and pitch it to them. I will only go and pitch it to them. I'll knock on the door. I'll request them to do the film. If I feel that there's another kind of actors required, I'll go to them. It all depends on what script I end up with. ante ఒకళ్ళ గురించి అనుకోని నేను చేయాలనుకోవట్లా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇది అంటే నీకు బాగా అలవాటు పడ్డ మాతృ సంస్థ వాల్ పోస్టర్ కే చేయడం ఇది లేకపోతే సార్ మై నెక్స్ట్ ఫిల్మ్ వోంట్ బి ఫర్ వాల్ పోస్టర్. దేర్ ఆర్ అదర్ 2-3 producers that I have promised I will do films for them. It will be one of them. Yeah. Okay. Depending on నేను అనుకున్న యాక్టర్ ఏ ప్రొడక్షన్ హౌస్ కి అవైలబుల్ లో ఉన్నారు ఏంటో చూసుకొని దాని ప్రకారం that is something the 3 producers will have to work among themselves and decide which one. But okay. Yeah, but I'll come back with solid scripts. Inka next 4-5 months I'm going back to Australia. I'm going to stay there for about 6 months with my family. Go on a writing spree. Yeah, that's the idea. Away from all the noise and all. I want to be somewhere where లేకపోతే ఇప్పుడు అడ్వాన్సులు తీసుకోవడం పెద్ద కష్టం అవుతుంది. అది ఇక్కడే ఉంటాయి చాలా మంది మొబైల్ పేలిపోయి ఉంటుంది నీకు. I've been getting a lot of messages. That's what I must. Yeah, I got a lot of messages and phone calls and all that. But I think I already have a bunch of producers. నాకు వన్ నుంచే నాతో అసోసియేట్ అవ్వాలని నాతో ట్రావెల్ అయ్యే ప్రొడ్యూసర్స్ నాకు I really love them a lot and I want to do films for them. So the next 3 films are already sorted for me. Sorted. Yeah. Signed off. Yeah. I already promised them that I will do it. So it's a proper gentlemanly agreement that we've had that we will do the film. Yeah. Fantastic. I love your journey. Thank you, and sir. I love your intellectual involvement with the making script. దాన్ని అంత బాగా ఎంజాయ్ చేసి you sculpt every scene, every frame. That all love. I love you. Na Saindava cinema might have really disappointed. No. But I loved that film, the way you presented. Even at the time also I told. Yeah, you told me. Yeah. That approach. Okay, ఒకసారి పెద్ద డైరెక్టర్ రాజ్ కపూర్ లాంటి ఫ్లాప్ ఇచ్చాడు. పెద్ద విషయం కాదు. Ultimately what matters is I didn't make a film that was liked by majority of people. There were people who loved it. Even today when I say that I flawed in my writing అని చెప్తే చాలా మంది నాకు ట్విట్టర్ లో అను ఇన్స్టాగ్రామ్ లో అంతా నేను మొన్న కోర్ట్ ఈవెంట్ లో కూడా చెప్పినప్పుడు that I failed and I really feel bad that I వెంకీ సార్ కి నేను డెలివర్ చేయలేకపోయాను అని చెప్పినప్పుడు కూడా లాట్ ఆఫ్ పీపుల్ అన్న నాకు సినిమా నచ్చిందన్నా అని చెప్పి ఎందుకలా మాట్లాడుతున్నావు అని కోపడ్డోళ్ళు ఉన్నారు. బట్ ఐ నో వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్. దే మైట్ హావ్ లైక్డ్ ఇట్ బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డిడ్ంట్ లైక్ ఇట్. In cinema, when you make films which are not liked by majority of people, you have failed. As simple. It will tell upon the box office revenue and everything. So అదే అవన్నీ కూడా రిఫ్లెక్షన్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నచ్చితే it will reflect in what the film did financially also. It is not nice. అంటే ఇప్పుడు Saindhav might age well, we don't know that. We do not know that at this point in time. But I feel that majority of the audience కి నచ్చే సినిమా అయితే నేను తీయలేదన్న క్లారిటీ అయితే నాకు ఉంది. అది నా వల్లే అని కూడా నా క్లారిటీ చాలా గట్టిగా ఉంది. గ్రేట్. దట్ సెల్ఫ్ రియలైజేషన్. స్వీయ లోపం బలురుట గొప్ప విద్య అన్నాడు అక్కినే నాగేశ్వరరావు. సో గుడ్ రియల్లీ. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ దట్ స్ప్రీ ఆఫ్ థింకింగ్, you will 100% to go a very long way. Thank you, sir. And I wish it also it should happen with more milestones and landmarks in your career. Thank you, sir. Always a pleasure meeting you, sir. Thank you, really thank you. It is very energizing నీతో మాట్లాడుతున్నప్పుడు నీ ఎక్స్పెరిమెంట్స్ స్క్రిప్ట్ తయారు చేసిండు అవన్నీ 2 గంటల 35 నిమిషాలకి నువ్వు ఇంకొక 20 నిమిషాలు ఎక్కువ తీసేవంటే నీకన్నా దుర్మార్గుడు ఎవడైనా ఉంటాడు శైలేష్. బట్ ఐ థింక్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ హ్యాపీ దట్ వి ఆర్ నాట్ వేస్టింగ్ రిసోర్సెస్. మరి వాళ్ళకి అంతకన్నా కావాల్సింది ఏమని చెప్పు. Yeah, I think it's good that it's all the team efforts are అందరూ కలిస్తేనే అవుతుంది. So I just sit here today as a face of Hit 3 team. That's it. That face has value now today. Good. All the very best. Thank you, sir. Thank you. Sailesh, all the very best. Idi mana Sailesh Kollanu experiments, traveling and all that, and he has finally landed at a great landmark, and we'll also wish him many more landmarks to come in his career. Thank you, watch. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.